ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామ్, ఈ టైంలో బై మిస్టేక్ ఏమైనా కాల్ చేశారా? ఈ టైంలో కాల్ చేస్తున్నారు అంటే ఏమైనా ప్రాబ్లంలో ఉన్నారా? హలో, సారీ, ఈ టైంలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేశాను అనుకుంటా. లేదు లేదు, పర్వాలేదు. నేను ఇంకా ఏమీ పడుకోలేదు. సిరితో మాట్లాడడానికి ఫోన్ చేశారా? నో నో నో, మీతోనే మాట్లాడాలి నేను, అడ్వాన్స్ శాలరీ గురించి. ఒక నిమిషం, సిరి ఇంకా పడుకోలేదా? లేదు, అప్పుడే పడుకుంది. అడ్వాన్స్ శాలరీ గురించి మాట్లాడడానికి ఈ టైంలో కాల్ చేశారా? కొంచెం ఓవర్ అయింది అనిపిస్తుంది. లేదు, చెప్పండి. మీ ఇల్లు కాపాడుకోవడానికి కొంత డబ్బు అవసరం ఉంది కదా. అవును, అడ్వాన్స్ శాలరీ వస్తే ఎంత వస్తుంది? 4 నుండి 5 లక్షలు వస్తుంది అంతే. దాంతో నేను ఏమీ చెయ్యలేను రామ్. ఇల్లు అమ్మడం ఒక్కటే దారి. నోనో, ఇల్లు అమ్మడం గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? సిరికి ఈ విషయం తెలిస్తే చాలా బాధపడుతుంది. ఇప్పుడు పెద్దవాళ్ళం అయ్యి మనం ఏమైనా కోల్పోయినప్పుడు అన్నీ భరించినట్టే నటిస్తాం. చిన్నపిల్లలకి అది సాధ్యం కాదు కదా. సిరికి ఇంటి మీద చాలా అటాచ్మెంట్ పెట్టుకున్నా. ప్లీజ్ ఆలోచించండి. మీరు చెప్పేది నిజమే రామ్. అప్పు తీర్చాలి అంటే ఇల్లు అమ్మి తీరాలి. అప్పున్న ఇంటిని ఎలా అమ్మాలి అన్నది లాయర్ గారితో ఒకసారి మాట్లాడాలి. ఇంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని నేను బ్యాంక్లోనే ఇచ్చేశాను. లాయర్ హెల్ప్ చేస్తున్నారు, చూద్దాం. బట్ సిరితో మాట్లాడతాను. కష్టమే, కానీ నాకే వేరే దారి లేదు. తను అర్థం చేసుకుంటుంది. చిన్నపిల్లే అయినా కష్టాన్ని అర్థం చేసుకునే బుద్ధినిచ్చాడా దేవుడు. రేపు బయటికి వెళ్దాము అని మొండికేసింది. అలాగే తిరుగుతూ తనకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను. రామ్, ఒక హెల్ప్ చేస్తారా? యా, ష్యూర్. ఏంటంటే మీరున్న ఏరియాలోనే అక్కడెక్కడైనా అద్దెకిల్లు దొరుకుతుందేమో కొంచెం చూస్తారా? అంటే దానికోసమే వెళ్ళి వెతికే ప్రయత్నం వద్దు. మీరు వచ్చే దారిలోనూ లేకపోతే మీకు ఎక్కడైనా పని ఉంటుంది కదా, అక్కడ మీకు ఒకవేళ ఏమైనా కనిపిస్తే ప్లీజ్ చెప్పండి. అలాగని ఎక్కువ డబ్బులకేమీ చూడకండి. ఒక 7-8 వేలలో సరిపోతుంది. చిన్న ఇల్లు. నేను సిరి ఇద్దరమే కదా, ఓకేనా? సరే. థ్యాంక్ యూ రామ్. మా ఇంటి గురించి మీరు ఆలోచించి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్, బాయ్. ఓకే, బాయ్. శ్రీవరలక్ష్మీ నమస్తుభ్యం వసుప్రదే శ్రీసా రసపదే రసపదే సపదే పదే పదే శ్రీసా రసపదే వరలక్ష్మీ. శాంతక్క, వంట పని అంతా అయిపోయిందా? సగం సగం అయిపోయిందే. ఒక్కరే చేయడానికి చాలా కష్టం కదా. లేదే, మా ఆయన కొంచెం హెల్ప్ చేశారు. అలాగే కొంచెం. ఓహో, నా బంగారు తల్లి, ఎంత బాగున్నావో. నీ లంగా చాలా బాగుందమ్మా. నీకు చాలా దిష్టి తగిలేలా ఉంది. శాంతక్క, పండగ పని ఇంకా ఉంది.
పసుపు కుంకుమ తీసుకుని రండి. మా ఇంటి కూడా రండక్క పసుపు కుంకుమ తీసుకోవడానికి. ఆంటీ మా సీతమ్మకు కూడా కుంకుమ ఇవ్వండి. పండగని నేనే రెడీ చేశాను. సీతమ్మ కుంకుమ తీసుకో. ముత్తైదులకు మాత్రమే పసుపు కుంకుమ ఇవ్వాలమ్మా. ముత్తైదువులంటే భర్త ఉన్న వాళ్ళని ముత్తైదని అంటారు. గౌరీ, ఈవిడ భర్త ఎక్కడున్నాడో ఏంటో ఎవరు చూశారని? ఏం మాట్లాడుతున్నారే? మనం కొలిచే చాముండేశ్వరి పక్కన తన భర్త లేడని తనకి కుంకుమ పెట్టకుండా ఉంటారా? అమ్మా పోన్లేండి. మనసు, వినయం, త్యాగం, అనుబంధం, ఆత్మాభిమానం ఇవే నిజమైన ముత్తైదువుల లక్షణాలు. అదే నిజమైన ఆడదాని శక్తి. మా సీతలో ఈ 5 లక్షణాలలో ఏదైనా ఒక్కదాన్ని కొరత ఉందా? పక్కన ఉన్న భర్తను చూసి అమ్మాయికి విలువివ్వడం కాదు, అమ్మవారికి పూజ చేసి అమ్మాయి మనసు బాధ పెడితే ఏం ఫలం లభిస్తుంది? శాంతక్క అనిపించిందన్నాం, కోపగించుకోకండి. రాజీ రండి. పదండి. సీత, నువ్వివన్నీ పట్టించుకోకు. రా రామా. నూరేళ్లు చల్లగా ఉండమ్మా. నువ్వు రావే మా ఇంటి మహాలక్ష్మి. ఇంటి నిండా సంతోషం అనే సంపద నింపేదానివి నువ్వు. దానికంటే ఇంకేముంది చెప్పు? తీసుకో. నిండు నూరేళ్లు దేవుడి నిన్ను చల్లగా చూడాలి తల్లి. పద తల్లి, దేవుడికి దండం పెట్టుకో. ఓయ్, నేను చెప్పింది దేవుడికి దండం పెట్టుకోమని. అమ్మకి దండం పెట్టుకుంటే దేవత కూడా దండం పెట్టుకున్నట్టే అని అమ్మమ్మ చెప్పింది. అందుకే నీకు పెట్టాను. దేవత టైంని సేవ్ చేశాను. వీటికేం తక్కువ లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.